అందరికీ నమస్తే. సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక స్టేట్మెంట్ ఇచ్చిండ్రు. అది దేశానికి సంబంధించిన స్టేట్మెంటే. దాని వెనుక చాలా పాలిటిక్స్ కూడా ఉన్నాయి. ఆయన మాట్లాడిన తీరు చూస్తే ఆయన చాలా డేంజర్లో ఉన్నాడేమో అనిపించింది. అంటే నిజానికి హైకమాండ్తో ఆయనకు చాలా గ్యాప్ ఉన్న సంగతి చాలాసార్లు బయటపడ్డది. ఆయన కూడా బయట చెప్పుకున్నాడు కొంతమందికి. ఆ సిచ్యువేషన్ కూడా కనిపించింది. కానీ ఇప్పుడు గుడ్ లుక్స్లో ఉండేది, హైకమాండ్ గుడ్ లుక్స్లో ఉండే ప్రయత్నంలో భాగంగా మోడీని టార్గెట్ చేసిండా, ప్రధాని మోడీని. అంటే గతంలో మోడీతో చాలా మంచిగా ఉండే కదా, కానీ మోడీని టార్గెట్ చేయడానికే దేశ భద్రత అనే ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చుకున్నాడు. ఇందులో రాష్ట్ర రాజకీయాలు కూడా చాలా ఇమిడిపడి ఉన్నాయి. అసలు ఎందుకు రేవంత్ రెడ్డి ఆ విషయాన్ని మాట్లాడిండు, ఎందుకు ఆ స్టేట్మెంట్ వెనుక ఏం జరిగింది, ఇవన్నీ విషయాలు ఇదో మాట్లాడదాం. మాట్లాడకన్నా ముందు సిగ్నల్ టీవీ చూసిన వాళ్ళందరికీ థ్యాంక్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి. 180,000 మంది సబ్స్క్రైబర్స్, ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ కూడా నొక్కండి చేసుకున్న వాళ్ళు. సబ్జెక్ట్లోకి పోతే రేవంత్ రెడ్డి గారు రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా రాజీవ్ గాంధీ స్టాచ్యూ దగ్గర పోయిండ్రు, ఆడ మాట్లాడేసిండ్రు. ఒకసారి ఆ వీడియో చూడండి. వీడియో చూసిన తర్వాత మనం దీనిలో 3 యాంగిల్స్ ఉన్నాయి. రేవంత్ రెడ్డి గారు ఉత్తగా మాట్లాడలే ఆ మాటలు. కాకపోతే దీనిలో దేశ భద్రత అంశాన్ని తీసుకోవడం ఒక ఇంపార్టెంట్, రాష్ట్ర రాజకీయాలు కూడా దానిలో ఉన్నాయి. అన్నీ మాట్లాడదాం. ఒకసారి వీడియో చూడండి. దురదృష్టవశాత్తు కేంద్ర ప్రభుత్వం వెనుకడుగు వేసింది, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుండా. అమెరికా ప్రెసిడెంట్ ఒత్తిడి తీసుకొచ్చిన, నేను యుద్ధాన్ని ఆపిన, లేకపోతే ఆర్థిక ప్రయోజనాలు నేను దెబ్బతీస్తాను బెదిరిస్తే భారతదేశం లొంగిపోయిందని చెప్పి ట్రంప్ ప్రకటించే పరిస్థితి వచ్చిందనంటే ఈ దేశంలో నడుస్తున్న ప్రభుత్వం ట్రంప్ ఒత్తిడికి లొంగిపోయిందని విస్పష్టంగా ఈరోజు ప్రజలు భావించవలసిన పరిస్థితి వచ్చింది. ఏమంటున్నారు? ట్రంప్కు భయపడి మోడీ విరమించుకున్నాడు, ఈ యుద్ధాన్ని విరమించుకున్నాడు అనేది రేవంత్ రెడ్డి చేసిన స్టేట్మెంట్. నిజానికి చాలా పెద్ద స్టేట్మెంట్. రేవంత్ రెడ్డి యాంగిల్లో చూస్తే మోడీ పైన చేసిన అతిపెద్ద స్టేట్మెంట్ ఇది. రాహుల్ గాంధీ కూడా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ మాట్లాడతాడు, ఎందుకంటే ఆయన ఎల్ఓపి ప్రతిపక్ష నేత, మాట్లాడతాడు. బట్ రేవంత్ రెడ్డి విషయంలో 2 యాంగిల్స్ ఉన్నాయి కదా మనకు. రేవంత్ రెడ్డి మోడీ విషయంలో కొద్దిగా స్మూత్ కార్నర్ ఉంటాడు. ఢిల్లీ పోయి చాలాసార్లు కేంద్ర మంత్రులను ప్రధానినో కలిసారు తప్ప రాహుల్ గాంధీని కలవలేదు. అంటే రాహుల్ గాంధీకి కాంగ్రెస్ హైకమాండ్కి రేవంత్ రెడ్డికి చాలా గ్యాప్ ఉంది అన్న విషయాలు చాలాసార్లు బయటపడ్డది. ప్లస్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి వెరీ డేంజర్ జోన్లో ఉన్నట్టుగా కనిపిస్తుంది. వెరీ డేంజర్ జోన్ అంటే ఇప్పుడు నేను చాలాసార్లు చెప్పినట్టుగా భరిస్తున్నారు, వాళ్ళు భరించే సిచ్యువేషన్లో ఉన్నారు, వాళ్ళు భరిస్తున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో చూద్దాం, ఇక ఇంతకు మించి మనకు వేరే హోప్ లేదు. హోప్ దొరికినప్పుడు ఖచ్చితంగా మనం చర్యలు తీసుకుంటాం, నిర్ణయం తీసుకుంటాం అంట చూడండి. అట్లా అంటే ఈయన తప్పించాలని హైకమాండ్ నిర్ణయం తీసుకున్నది, కానీ ఎప్పుడు తప్పించాలనే విషయంలో మాత్రమే డేట్ ఫిక్స్ చేయలేదు, అంతే. అది అంత గ్యాప్, అంత సీరియస్ గ్యాప్ అనిపించింది. కాబట్టి బహుశా ఆ గ్యాప్ను తగ్గించుకునే ప్రయత్నంలో భాగంగా రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలనే సేమ్ కాపీ పేస్ట్ చేసి రేవంత్ రెడ్డి మాట్లాడిండా. ఎందుకంటే మోడీని టార్గెట్ చేయాలంటే రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డికి అంత ఇప్పటిదాకా మనం ఈ రేంజ్లో ఎప్పుడు చూడలే. ఎప్పుడైనా చాలా స్మూత్గా మాట్లాడుతూ ఉంటారు మోడీ విషయంలో. తెలుసు కదా, బడే బాయ్ చోటా బాయ్ అని చాలా చాలా చర్చలు కూడా ఉన్నాయి. కాబట్టి గుడ్ లుక్స్, హైకమాండ్ గుడ్ లుక్స్లో లేడు రేవంత్ రెడ్డి అనేది వెరీ క్లియర్ ఈ సంవత్సరంన్నరలో. ఆ గుడ్ లుక్స్లో పెంచుకోవడానికి అంటే కొద్దిగా సత్సంబంధాలు నిరపనికే లేదు నేను హైకమాండ్ కూడా చాలా రిపోర్ట్స్ పోయినాయి కదా చాలాసార్లు, నేను బీజేపీ లైన్లో ఉండడేమో అని చాలా చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ పోతాడేమో తర్వాత చాలా చర్చలు జరుగుతున్న టైంలో లేదు నేను ఉంటా, నేను అట్లేం లేదు అని చెప్పుకునే ప్రయత్నమా, హైకమాండ్కి చెప్పుకునే ప్రయత్నం, అందుకే ఏం చెప్పాడైనా కానీ హైకమాండ్తో కొద్దిగా వాళ్ళ లైన్లో నేనున్నా, మీ లైన్లో నేనున్నా, నేనేం వేరే లైన్ క్రాస్ చేయలేదు అని చెప్పుకునే ప్రయత్నమో సంథింగ్ ఏదో, కానీ రాహుల్ గాంధీ లైన్లో ఉన్నా అని చెప్పుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా ఈ కామెంట్, ఈ స్టేట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అనేది ఒక చర్చ జరుగుతుంది. దీనిలో ఇంకొక చర్చ కూడా ఉంది, ఒక పొలిటికల్ చర్చ ఉంది. రాష్ట్ర పాలిటిక్స్ ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఏమవుతుంది, మోడీ మీద సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడినారు అని అంటే బీజేపీ నుంచి ఆల్రెడీ కౌంటర్ కూడా వస్తుంది కదా, ఆల్రెడీ కౌంటర్ కూడా వచ్చింది. మీకు అంత స్థాయి లేదు, మీరు మోడీ గురించి మాట్లాడతారా, మీకు రాష్ట్రం గురించి మాట్లాడతారా అని, కిషన్ రెడ్డి దేశ సరిహద్దుల గురించి మాట్లాడతారా మీరు అని ఆల్రెడీ కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చేసిండు. దీనివల్ల ఏమవుతుందంటే బీఆర్ఎస్ని దెబ్బ కొట్టవచ్చు. ఇక్కడ బీఆర్ఎస్ని దెబ్బ కొట్టడం అంటే బీజేపీని కూడా ఇప్పుడు ఏమవుతుంది, బీజేపీ ఉనికి కూడా చాటుకునే అవకాశం దొరుకుతుంది. ఇప్పటిదాకా బీజేపీ అవకాశం ఉన్నా కూడా పెద్దగా రెస్పాండ్ కాలేదు చాలా విషయాల్లో. రేవంత్ రెడ్డి విషయంలో స్మూత్గా ఉన్నారు, వీళ్ళు పెద్దగా సీరియస్గా తీసుకుంటలేరు. లేకపోతే రాష్ట్రంలో ఉన్న ప్రజల సమస్యల విషయంలో ప్రభుత్వాన్ని కార్నర్ చేస్తలేరు బీజేపీ అనేది ఒక పెద్ద
ఎస్టాబ్లిష్మెంట్ అయింది ఆల్రెడీ. కాబట్టి ఇప్పుడు బీజేపీని గెలిపితే ఏమవుతుంది, బీజేపీ నుంచి కూడా రెస్పాన్స్ వస్తుంది. నేను చెప్పినట్టు ఇంతకుముందు కిషన్ రెడ్డి మాట్లాడినారు, బండి సంజయ్ మాట్లాడినారు, ఇంకోరు మాట్లాడతారు, ఇట్లా రకరకాల జనం మాట్లాడితే అప్పుడు బీఆర్ఎస్ని దెబ్బ కొట్టే అవకాశం దొరుకుతుంది. అంటే బీఆర్ఎస్ కూడా కొంచెం జాకీలు పెట్టి లేపడం అంటారు చూడండి, అట్లా జాకీలు పెట్టి లేపే ప్రయత్నం జరుగుతుంది అనే ఒక చర్చ ఒకటి నడుస్తున్నది. ఇక మూడో చర్చ దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ. అసలు అది ఏమైనా కాంగ్రెస్కు ప్లస్ అయ్యే పాయింటా, కాంగ్రెస్కి ఇంకా నష్టం చేసే పాయింట్? రాహుల్ గాంధీ మాట్లాడినా, రేవంత్ రెడ్డి గారు మాట్లాడినా నష్టం చేసే పాయింట్. అసలు ఆ విషయాలను, అసలు ఏం జరిగింది, సరిహద్దుల్లో మన విమానాలు ఏమైనాయి, మన యుద్ధ విమానాలు ఎన్ని కూలిపోయినాయి, మన సైనికులు ఎంతమంది చనిపోయినరు, ఇట్లాంటి విషయాలు ఏ ప్రతిపక్ష పార్టీ అడగొద్దు, అధికారంలో ఉన్న వాళ్ళు బయట పెట్టొద్దు. ఎందుకంటే అది మన దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ. అవన్నీ నాకు తెలిసి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా తెలియకపోవచ్చు. జస్ట్ రాజ్నాథ్ సింగ్ గారికి, తర్వాత మిలిటరీ హెడ్కు, వీళ్ళకి మాత్రమే తెలిసి ఉండొచ్చు. వాళ్ళు చెప్తే ప్రధానమంత్రి కూడా తెలిసి ఉండొచ్చు, కానీ అది ఎవరికి రివీల్ కాదు. ఏకంగా పాకిస్తాన్ హీరో రాహుల్ గాంధీ అని ప్రచారం చేస్తున్నారు. పాకిస్తాన్ హీరో రాహుల్ గాంధీ అంటే దానికి అర్థమైంది. ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వాళ్ళు అడగాల్సిన క్వశ్చన్స్, వాళ్ళకున్న అనుమానాలన్నీ కూడా రాహుల్ గాంధీ అడుగుతున్నాడు అని చెప్పేసి రేవంత్ రెడ్డి అడుగుతున్నారు. ఇక్కడ అంటే దేశ భద్రతకే ఒక ముప్పు వచ్చే విధంగా అదంతా. నేను ఒక ఆయనతో మాట్లాడినా, ఒక రిటైర్డ్ మిలిటరీ కమాండర్తో మాట్లాడితే అవన్నీ బుద్ధి లేని క్వశ్చన్స్ అన్నాడు ఆయన. అవన్నీ అజ్ఞానులు మాట్లాడే మాటలు అవన్నీ అన్నాడు. అంటే దేశ భద్రత విషయంలో పాలిటిక్స్ మస్తు మాట్లాడుకోవచ్చు. ఇదేమి ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధ వాతావరణం వస్తే అదేమి రాహుల్ గాంధీకి లేకపోతే ప్రధానమంత్రికి రెండు ఇండ్ల మధ్యలో జరుగుతున్న గొడవ కాదు చెప్పుకోవడానికి. అది దేశ భద్రతకు సంబంధించిన ఇష్యూ కాబట్టి కొంత సీక్రెసీ మెయింటైన్ చేయాల్సి వస్తుంది. వాళ్ళు సీక్రెట్ మెయింటైన్ చేస్తారు. కానీ మీరు చెప్పాలి, మీరు ఎన్ని విమానాలు ధ్వంసమైనవి చెప్పాలి, మన ఎన్ని డ్రోన్స్ వాళ్ళు పగలగొట్టినవి చెప్పాలి. అంటే పాకిస్తాన్ ఏం చేసిందో చెప్పాలని అడుగుతున్నారు వీళ్ళు. అది దేశ భద్రతకే ముప్పు, మన స్టెమినా, సైనికుల స్తోమత, వాళ్ళ యొక్క మానసిక స్థితిని కూడా క్వశ్చన్ చేసినట్టు అవుతుంది. కాబట్టి ఏం జరుగుతుంది అనేది సెంట్రల్ చూసుకుంటారు. ఇక ఎందుకు మానేసినారు అంటే ఇప్పుడు ఏం చేయాలి, ఇప్పుడు పెద్ద యుద్ధం జరగాలి, మన దగ్గర కూడా నష్టం జరుగుతుంది కదా, మనం 10 వేస్తే వాడు ఒకటేస్తాడు, మన దగ్గర కూడా నష్టం జరుగుతుంది. కాబట్టి అది ముగిస్తేనే బెటర్ అనే ఆలోచన వచ్చి ఉండొచ్చు. ప్లస్ బిజినెస్ ఇండియా, మనం ప్రపంచంలోనే మన ఫైనాన్షియల్ సిచ్యువేషన్ 5th ప్లేస్లో ఉన్నాం, మనం 3rd ప్లేస్కి వచ్చే ప్రయత్నాలు నడుస్తున్నాయి. ఇవన్నీ దేశ ఆర్థిక పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పుడు అనవసరంగా ఎవరో రాయేసినని చెప్పేసి మన రోడ్డు మీద పోవద్దు కదా. కాబట్టి ఇట్లాంటివి చాలా చాలా ఉంటాయి, అవన్నీ ఆలోచన చేస్తారు. ఇట్లా రేవంత్ రెడ్డి ఆ మాటలు మాట్లాడడంలో ఆయన డేంజర్నెస్ మాత్రం చాలా క్లియర్గా కనబడుతుంది. ఏం డేంజర్నెస్ అంటే, నేను ఇప్పుడు ఉన్న ఫలంగా హైకమాండ్కి దగ్గర కావాలి, హైకమాండ్కు నాకున్న మధ్యలో ఉన్న గ్యాప్ను తగ్గించుకోవాలి, లేకపోతే ఇది చాలా దూరం పోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే మీనాక్షి నటరాజన్ ఆమె ఏదో చేస్తారని వచ్చిండ్రు, ఆమె ఏం చేస్తలేదని ఇప్పుడు బయటకు కనిపిస్తలేదు, కానీ ఆమె చేయాల్సిన పనులు అన్నీ కూడా ఢిల్లీలో ఉండి చక్కబెట్టే ప్రయత్నాలు నడుస్తున్నాయి. వీడికి వస్తే రకరకాల చర్చలు నడుస్తున్నాయని చెప్పేసి ఢిల్లీలోనే కూర్చున్నారు ఆమె. ఇక్కడ నుంచి కావాల్సిన రిపోర్ట్లు తెప్పించుకుంటున్నారు. ఇక్కడ మాట్లాడే మాటలు రేవంత్ రెడ్డి వల్ల ఇక్కడ ప్రభుత్వం పార్టీ మళ్ళీ ఒక 30 ఏళ్ళు గవర్నమెంట్ వచ్చే అవకాశమే లేదు రేవంత్ రెడ్డి వ్యవహారాల వల్ల అనేది ఒక పెద్ద చర్చ తెలంగాణలో నడుస్తుంది. అందుకే వాళ్ళకి సర్వే రిపోర్ట్స్ మొన్న పిలిచినప్పుడు అందరికీ సర్వే రిపోర్ట్స్ ముందర వేసుకుని క్లాస్ పీకింది కదా ఆల్రెడీ. రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్, మీనాక్షి నటరాజన్ అందరు ఉన్నారు రీసెంట్గా పోయినప్పుడు రాత్రిపూట. కాబట్టి అట్లాంటివి చాలా చాలా ఉన్నాయి. ఆయన డేంజర్ జోన్లో ఉన్నట్టు రేవంత్ రెడ్డికి అర్థమైంది బహుశా. కాబట్టి ఇప్పుడు డ్యామేజ్ కంట్రోల్, ఇప్పుడు ఆ డ్యామేజ్ని కంట్రోల్ చేసుకునే ప్రయత్నంలో భాగంగా బహుశా మోడీని టార్గెట్ చేసిందేమో అనేది ఒక చర్చ నడుస్తుంది. లేకపోతే ఆయన అంత స్టాండర్డ్గా ఎప్పుడు మోడీ మీద మాట్లాడలే కదా. అది కూడా దేశ సరిహద్దులకు సంబంధించిన ఇష్యూ ఆయన మాట్లాడుతున్నాడంటే హైకమాండ్ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు, రాహుల్ గాంధీ దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతున్నాడు. ఒకప్పుడు మంచిగా ఉంది రాహుల్ గాంధీతోన, కానీ తర్వాత చూస్తే ఎంత మంచిగున్నారో అంత దూరం అయిపోయింది. ఇప్పుడు రేపు నాడు ఏమాత్రం అవకాశం వచ్చినా రేవంత్ రెడ్డిని భరించడానికి పార్టీ హైకమాండ్ సిద్ధంగా లేదు. ఎవరినైనా పెట్టి నడిపించుకుందాం గవర్నమెంట్, కానీ ఈయన మాత్రం వద్దు అనే ఒక చర్చ, ఒక సిచ్యువేషన్, అట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్లో కనిపిస్తున్నాయి. కాబట్టి ఆ గ్యాప్ని తగ్గించుకోనికే బహుశా రేవంత్ రెడ్డి రాహుల్ గాంధీ లైన్లో పోయి మాట్లాడవచ్చు అని కాంగ్రెస్లోనే చర్చ జరుగుతుంది. ఎందుకు మాట్లాడి ఈయన ఉన్న ఫలంగా ఉన్నట్లుండి మోడీకి అగనిస్ట్గా ఎందుకు మాట్లాడిన అనేది ఆయన క్యాబినెట్ మినిస్టర్లలో, ఆయన ఎంబడి ఉండే ఎమ్మెల్యేలలో వాళ్ళలోనే ఒక పెద్ద చర్చ నడుస్తున్నది. ఉన్న ఫలంగా ఎందుకంటే రేవంత్ రెడ్డి మాట్లాడే ప్రతి మాట, చేసే ప్రతి పని మొత్తం కూడా రాజకీయమే ఉంటుంది, పరిపాలన వ్యవహారాలు ఏమి ఉండవు. రాజకీయం ఉంటుంది, లేకపోతే ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఉంటుంది. ఇక ఫైనాన్షియల్ అంటే భూములు, తగాదాలు, గొడవలు,
పొలిటికల్ అంటే ఆయనకి ఏం జరుగుతుంది, ఆయనకి ఎట్లా మేలు జరుగుతుంది, నేను ఏం మాట్లాడితే మేలు జరుగుతుంది, నేను ఏం మాట్లాడి ఇప్పుడు ఎవరికి దగ్గర కావాల్సిన అవసరం ఉంది, ఎవరికి దూరం కావాల్సిన అవసరం ఉంది, ఇట్లాంటి చాలా క్యాలిక్యులేషన్స్ రేవంత్ రెడ్డి దగ్గర ఉంటాయి. బహుశా ఆ క్యాలిక్యులేషన్స్ అన్నీ చేసుకున్న తర్వాతనే మోడీ మీద కామెంట్ చేసి ఉండొచ్చు అనేది కాంగ్రెస్లో జరుగుతున్న చర్చ. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.